ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కేశవులు గారికి, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చేసి ఉన్నారు. వారితో పాటు జలవనరుల శాఖ మంత్రివర్యులు ఇచ్చేసి ఉన్నారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు హంద్రీ నివాస్ సుజల స్రవంతి జలహారతి కార్యక్రమానికి పూర్తి చేసుకుని ప్రజా వేదిక కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. మరి నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు వారిని ఈ అధ్యక్షత వహించి దీన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే హంద్రీ నివాస్ సుజల స్రవంతి బటన్ ఆన్ చేసి జలహారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పూజులు విజనరీ 2047 దర్శకునియుడు, స్వచ్ఛాంధ్ర కార్యదర్శుడు, అపర భగీరథుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున తమరికి స్వాగతం, సుస్వాగతం సార్. నందికొట్కూరు నియోజకవర్గంలో 2004 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు సార్. తమరి నాయకత్వంలో 2024 మాండ శివానంద రెడ్డి గారు బలపరిచినటువంటి